జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ నేను అనుకోని మీరు చాలా మంచిగా ఉంటారు కదా. ఈ వీడియోలో అయితే చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి కదా. ఈ వీడియోకి అయితే మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. సో లాస్ట్ వీడియోలో అయితే మనం గణేశుడు హ్యాండ్స్ వరకు అయితే మొత్తం అయితే కంప్లీట్ చేసినాం. అండ్ అలాగే గణేశుడు ఇయర్స్ వరకు అయితే చేసుకున్నాం. గణేశుడు బ్యాక్ ఏవైతే కిరీటంకి బ్యాక్ సైడ్ ఉండే ఆ వర్క్స్ అయితే మనం మార్నింగ్లో అయితే చేసుకున్నాం. ఇవైతే గణేశుడికి ఈవినింగ్ అప్డేట్స్ కదా. ఈ వీడియో అయితే మన గణేశుడికి కార్డ్బోర్డ్స్ అయితే అన్లోడ్ అయితే అంటే రాబోతుంది కదా. ఈ వీడియోలో అయితే మీరైతే చూస్తే మీకు అర్థమైపోతుంది. కార్డ్బోర్డ్స్ అండ్ అలాగే ఒక నెట్ క్లాత్ అయితే వచ్చేసింది కదా మన గణేశుడికి. నెట్ క్లాత్ అండ్ అలాగే ఫినిషింగ్ చేయడానికి ఒక ఫైనల్ క్లాత్ అండ్ అలాగే క్లాత్స్ అన్నీ వచ్చినాయి కదా. అండ్ అలాగే కార్డ్బోర్డ్స్ ఒకసారి అయితే నేను మీకు లాస్ట్ వీడియోలో అయిన అప్డేట్స్ అయితే చూపెడతా కదా. ఫేస్ వర్క్ అయితే 100% కంప్లీట్ అయిపోయింది. అండ్ అలాగే హ్యాండ్స్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సైడ్ హ్యాండ్స్ వర్క్స్ మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. అండ్ కదా మనం గణేశుడు ఫేస్కి కొంచెం సపోర్ట్స్ ఇవ్వడానికి అయితే వర్క్స్ అయితే చేసుకున్నాం కదా లాస్ట్ వీడియోలో. అండ్ ఈ వీడియోలో అయితే మనం ఏ విధంగా అయితే చెప్పినాం, మనం గణేశుడు క్లాత్స్ అన్నీ అయితే వచ్చేసినాయి. నేనైతే ఈ వీడియోలో మీకు అవన్నీ అయితే చూపెడతా. అంటే ఇంకా క్లాత్స్ మనం ఇక్కడ మెయిన్ ప్లేస్లో అయితే తెచ్చుకోవాలి. దానికంటే ముందు అయితే ఇక్కడ నుంచి ఆ ప్లేస్ అయితే క్లియర్ చేసుకోవాలి కదా. ఎందుకంటే ఆ పార్ట్స్ అన్నీ గణేశుడు టస్కర్లో వస్తాయి. అండ్ మీరైతే చూసుకోవచ్చు, మనం అంతా అయితే వస్తువులన్నీ రిమూవ్ చేసేసినాం ఇక్కడ నుంచి. సో ఇది మీరు నా కమెంట్లో చెప్పండి. మనమైతే ఈసారి గణేశుడి చేతిలో రియల్ లడ్డు పెడదామని అనుకుంటున్నా. మీ ఒపీనియన్ అయితే మీరు నా కమెంట్లో చెప్పండి. సో గైస్ నేను మీకు క్లాత్ అని చెప్తున్నా గైస్, ఇవి అయితే అవే క్లాత్స్ గైస్. ఇంకా ఇదైతే కార్డ్బోర్డ్ గైస్. మనకి ఇవి కార్డ్బోర్డ్స్ అయితే మనం ముందుగా అయితే మన టస్కర్ పైన అయితే లోడ్ చేసుకుంటున్నాం గైస్. ఎందుకంటే ఈ కార్డ్బోర్డ్స్ మన సైడ్ మండపంకి అండ్ అలాగే ఏవైతే మనం గణేశుడికి ఫ్లెక్సీస్ పెడతాం దానికైతే అవసరం వస్తుంది అనేసి నేనైతే ఈ కార్డ్బోర్డ్స్ తీసుకుంటున్నా. అండ్ ఇదే గైస్ నెట్ క్లాత్ మీరైతే చూసుకోవచ్చు. అంటే ఇదైతే గణేశుడు బాడీ పైన ఇది పెట్టినాక దీనిపైన అయితే మట్టి అయితే అప్లై అవుతుంది. చూడొచ్చు కదా, ఈ నెట్ క్లాత్ అయితే ఎంత మంచి క్వాలిటీలో అయితే ఉంది. దీంట్లో అయితే మట్టి లోపటి పోయి ఏదైతే మనం పార్ట్స్ చేసుకున్నాం ఐరన్ పార్ట్స్కి అయితే మొత్తం చుట్టుకుతుంది. అందుకనేసి మనం నెట్ క్లాత్ అయితే యూజ్ చేసుకుంటున్నాం. అండ్ అలాగే మీరు చూసుకోవచ్చు కదా, మనం అయితే మన టస్కర్ పైన కాటన్ క్లాత్ బిట్ట పెట్టినేసాం. ఆ కాటన్ క్లాత్ అయితే గణేశుడికి మనం మట్టిలో పచ్చి వేసి దాన్ని అయితే గణేశుడి బ్యాక్గ్రౌండ్లో పెడతాం. అండ్ అలాగే గణేశుడి బేస్కి ఫైనల్గా అయితే ట్రస్క్ అంతా లోడ్ అయిపోయి మన గణేశుడి ప్లేస్ కూడా అయితే వచ్చేస్తుంది. సో ఫైనల్లీ అయితే మన గణేశుడి కాడ అయితే ఈ టస్కర్ అయితే వచ్చేసింది కదా. ఈ టస్కర్లో అయితే మనం అన్ని వస్తువులు అయితే లోడ్ చేసినాం. ఇప్పుడైతే కదా మనం ఇవన్నీ వస్తువులు అయితే అన్లోడ్ అయితే చేసుకోవాలి కదా. అంటే మనకి ఎలాగైతే అవసరం పడితే ఎలాగైతే ప్లేస్ చేసుకోవాలి. మీరైతే ఈ వీడియోకి అయితే లాస్ట్ అయితే చూడండి కదా. ఈ వీడియో అయితే ఒక బిగ్ అప్డేట్స్ అండ్ బిగ్ అనౌన్స్మెంట్ అయితే ఉంది కదా. అండ్ మీరైతే చూసుకోవచ్చు కదా, మనం ఈ టస్కర్ అయితే తెచ్చేసినాం. ఇప్పుడైతే మనం ఈ అన్ని వస్తువులు అయితే అన్లోడ్ అయితే చేయడానికి పోతున్నాం. నేను అనుకుంటున్నా కదా, మనం ఈ అన్ని వస్తువు అయితే మన ఏదైతే స్టోరేజ్ ఉంది దాంట్లో అయితే పెట్టుకుందాం. ఏదైతే స్టోరేజ్లో మట్టి ఉండే అదైతే మనం గణేశుడు ఏదైతే సైడ్లో గ్యాప్ ఉండే అక్కడైతే పెట్టేసినాం. అండ్ అక్కడ నుంచి ఉన్న గడ్డి అయితే మనం లాస్ట్ వీడియో అయితే చూపెట్టినాం ఎక్కడ పెట్టినామని. అండ్ ఇది ఈ క్లాత్ అయితే ఇలాగైతే ఫిక్స్ అవుతుంది మొత్తం గణేశుడు బాడీ పైన. ఇదైతే క్లాత్ ఒక 1/2 మీటర్ అయితే ఉంది కదా. నేను అనుకుని ఇదైతే సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే మనం అయితే ఇంకా తెప్పించుకుందాం. కానీ ముందుగా అయితే మనం కాటన్ క్లాత్ అయితే పెట్టుకుందాం. ఎందుకంటే నెట్ క్లాత్ ముందుగా అయితే అవసరం పడుతుంది, కాటన్ క్లాత్ అయితే తర్వాత అయితే అవసరం పడుతుంది. దీన్ని అయితే మనం మట్టిలో కొంచెం ఇట్లా పచ్చికి నాని దాని తర్వాతకి గణేశుడు బ్యాక్ డ్రాప్లా అంటే మొత్తం బ్యాక్ సైడ్లో పెడతాం. అండ్ అలాగే గణేశుడికి ఫైనల్ ఫినిషింగ్ అయితే పనికి వస్తుంది కదా ఈ క్లాత్. గణేశుడిలో వచ్చే చాలా క్రాక్స్ పైన అయితే మనం మట్టి ఫిల్ చేస్తాం. దాని తర్వాతకి కొంచెం అంత ఫినిషింగ్ అయితే రాదు కదా. ఈ క్లాత్కి అయితే మనం పెట్టి దానిపైన మట్టి పేస్ట్ అప్లై చేస్తే ఫైనల్ ఫినిషింగ్ అయితే చాలా మంచిగా వస్తుంది అనేసి మనం ఈ క్లాత్ అయితే తెప్పించుకున్నాం. సో నేనైతే మీకు వచ్చిన టార్గెట్ అయితే వేయడానికి పోతున్నా. మీరైతే ఈ వీడియోకి ఒక 300 లైక్స్ అండ్ అలాగే 50 కమెంట్స్ అయితే కంప్లీట్ చేయండి. ఎందుకంటే నా చాలా వీడియోకి అయితే ఎందుకో కమెంట్స్ అయితే ఆఫ్ అయిపోతున్నాయి కదా. నేను ఆన్ చేసిన అది కొద్దిసేపట్లో మళ్ళీ అయితే ఆఫ్ అయిపోతున్నాయి. అదొక గ్లిచ్ ఉంది కదా, దానికోసం అయితే సారీ. కానీ మీరైతే నా వీడియోకి లైక్ అండ్ కమెంట్ కంపల్సరీగా అయితే చేయండి గైస్. సో ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ అన్ని క్లాత్స్ అయితే అన్లోడ్ అయిపోయినాయి. ఇవైతే పొలిస్టర్ క్లాత్స్ అయితే వీటిని అయితే మనం గణేశుడి మండపం బయట అయితే అన్లోడ్ చేసుకుంటున్నాం. సో ఫైనల్గా అయితే ఈ క్లాత్ అయితే అన్లోడ్ అయిపోయినాయి. ఇప్పుడైతే ఈ కార్డ్బోర్డ్స్ అయితే మనం అన్లోడ్ చేసుకుంటున్నాం. ఇవైతే గణేశుడు ఏవైతే స్పాన్సర్ గురించి ఏదో ఒక ఫ్లెక్సీల్స్ ఉంటాయి కదా దానికైతే పనికి వస్తాయి. అండ్ అలాగే సైడ్ మండపంలో అవసరం వస్తాయి అనేసి వీటిని అయితే మనం తీసుకున్నాం. సో
సో ఫైనల్గా అయితే అంత వర్క్ అయితే అయిపోయింది ఈ వీడియోలో ఉండే అండ్ టస్కర్ అయితే వెళ్ళిపోయింది. మీకు వీడియో నచ్చితే మీరైతే నా వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ నా ఛానల్ మీద కొత్త ఉంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరైతే వీడియో చూసుకున్నారు కదా, మనమైతే గణేశుడికి సంబంధించిన అది ఏదైతే నెట్ క్లాత్ అలాగే నార్మల్ క్లాత్, ఆ క్లాత్ని అయితే మనం మడ్లో ఇట్లా పచ్చి చేసి గణేశుడి బ్యాక్గ్రౌండ్లో అండ్ అలాగే ఫైనల్ ఫినిషింగ్ అయితే ఆ క్లాత్ అయితే యూజ్ అవుతుంది. అండ్ ఈ క్లాత్ అయితే కొన్ని వేరే వర్క్స్ కోసం అయితే యూజ్ అవుతాయి అనేసి మనం ఈ అన్ని క్లాత్స్ అయితే తెచ్చుకున్నాం కదా. అండ్ అలాగే కార్డ్బోర్డ్కి అయితే మనం గణేశుడు ఏవైతే సైడ్ బేసిస్ ఉన్నాయో దానికంటే యూజ్ చేసుకుంటాం.